మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి ఎంసీహెచ్ నిర్వాహకంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కౌన్సిలర్ జావేద్. తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డులోని ఎంసీహెచ్ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రిపై రోజుకు పలు ఆరోపణలు వస్తున్నాయి. ఈ సందర్భంగా స్థానిక కౌన్సిలర్ జావేద్ శుక్రవారం జిల్లా ఆసుపత్రిని పరిశీలించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు రోగుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నిర్వాహకంపై కౌన్సిలర్ జావేద్ తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహణ పారదర్శకంగా ఉండేదని, ప్రస్తుతం ఆసుపత్రిలోని మరుగుదొడ్ల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని, రోగులను ప్రతి చిన్న సమస్యకు చికిత్స కోసం హైదరాబాద్ పంపిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి దృష్టి సాధించి జిల్లా ఆసుపత్రిని మరియు మాతా శిశు సంరక్షణ ఆసుపత్రిని పరిశీలించి తగు జాగ్రత్తలు చేపట్టాలని జావేద్ డిమాండ్ చేశారు. ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు 3వ వార్డులో ఉన్న ఎంసీహెచ్ మాతా శిశు హాస్పిటల్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ వచ్చి చూస్తే అసలు నేను నమ్ముతలేను. ఇది మా కేసీఆర్ ప్రభుత్వం కట్టిన హాస్పిటల్సేనా? అప్పుడు ఉన్నట్టు మెయింటెనెన్స్ అనేది, మేనేజ్మెంట్ అనేది ఇప్పుడు అస్సలు లేదు. ఇక్కడ చూస్తే వాష్రూమ్లలో చూస్తే మొత్తం నల్లలన్నీ ఓపెన్ ఉన్నాయి. పైన స్లాబ్ వెళ్ళి చూస్తే గడ్డి మొలకలు మెలిచినాయి. మొత్తం పైన ఇప్పుడు వీడియోస్ వస్తాయి మీకు అందరికీ. అవి అసలు మెయింటెనెన్స్ అనేది జీరో. డాక్టర్స్తో మాట్లాడితే సరిగా రెస్పాన్స్ లేదు. పేషెంట్లని ప్రతి చిన్నదానికి హైదరాబాద్ తరలిస్తామంటారు. అంటే పీడియాట్రిక్ ఉన్నాడు, పీడియాట్రిక్ సర్జన్ లేనంటాడు. ఏదైనా ఆపరేషన్ ఎమర్జెన్సీ ఉంటే చేయలేని పరిస్థితి లేదు మాకుంటా అంటాడు. మందులకు కూడా బయటికి పంపిస్తాడు. అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు? ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమేం చేస్తుంది? మన ఎమ్మెల్యే గారు ఏం చేస్తుంది? అసలు ఇంతకు ఉన్నారా ఎమ్మెల్యే గారు తాండూరులో? ఇంత పెద్ద హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఇదొకటి, డిహెచ్ హాస్పిటల్, 2 హాస్పిటల్స్లో అసలు ఎలాంటి సదుపాయాలు అనేటివే లేవు. బెడ్లు చూస్తే అట్లున్నాయి, పేషెంట్ల పరిస్థితి ఇట్లుంది. డాక్టర్స్ ఏమో అసలు ఉన్నారా లేనట్టే ఉన్నారు. ఇప్పుడు మీరే చూసిండ్రు కొన్ని రోజుల నుంచి ఎన్ని ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. చిన్న దానికి హైదరాబాద్ పంపుతా అంటున్నారు. హైదరాబాద్ పోయే లోపలనే ఎక్కువ మరణాలు అవుతున్నాయి. అసలు ఏం చేస్తుండ్రు రాష్ట్ర ప్రభుత్వం? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మన రేవంత్ రెడ్డి గారి పాలనలో, మన ఇక్కడ తాండూరులో మనోహర్ రెడ్డి గారి పాలనలో అసలు ఏం ఇంత దారుణమైన పరిస్థితి ఆ తాండూరుకి? ఒకప్పుడు ఎట్లుండే? ఒకప్పుడు ఎంసీఆర్ హాస్పిటల్ అంటే అందరికీ, ప్రతి ఒక్కరికి ప్రాణదాతలాగా నిలుస్తుండే. ఇప్పుడు ఇది ఎంసీఆర్ హాస్పిటల్ లేదు. ఇప్పుడు యమరాజ్ అడ్డలాగా ఉంది. ఇప్పుడు అంటే ఇక్కడ వచ్చిందాడే సావడం సత్యం అన్నట్టు తెలుస్తుంది. ఎందుకు ఇట్లా? రెండోది, తాండూరులో ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, ఇన్ని అగత్యాలు జరుగుతున్నాయి. ఇప్పుడు 2 మండలాల్లో ఇంత పెద్ద ఘోరాలు జరిగింది. మైనర్ బాలిక పైన ఇట్లా అత్యాచారాలు జరుగుతున్నాయి. ఎక్కడి నుంచో వచ్చి తాండూరులో నివసిస్తున్న కొందరు బయటి అదర్ స్టేట్స్కి వచ్చి ఇక్కడ ఉన్న అమ్మాయిలని ట్రాప్ చేస్తుండ్రు. ఇవన్నీ జరుగుతున్నాయి కదా. మన తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది? మన తాండూరు ఎమ్మెల్యే గారు ఎక్కడున్నారు? ఇంతవరకు సందర్శించలేరు. ఇక్కడ ఏం జరుగుతున్నా ఒక ప్రెస్ మీట్ లేదు. అసలు కాంగ్రెస్ సంబంధించిన ఒక నాయకుడు లేడు. ఇంత దారుణమైన పరిస్థితుల్లో మేము బతుకుతున్నాం ఇప్పుడు తాండూరులో. ఇట్లయిపోయిందంటే ఇప్పుడు ఇది మన తాండూరు అనేది ఒక వెనుకబడిన ఏరియా లాగా అయిపోయింది. అంటే ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి వలస స్టార్ట్ అయిపోయింది, వేరే ఏరియాలకి పోవడం మనుషులు బతకనికి. అరే హాస్పిటల్ రావాలన్నా భయం, ఏ ఆఫీస్కి వెళ్ళాలన్నా భయం. ఎలాంటి రెస్పాన్స్ అనే లేదు పేద ప్రజలకి. ఇప్పుడు ఈ ప్రభుత్వం అనేది పేద ప్రజలకు అండగా ఉందా లేకపోతే అక్రమార్కులకు అండగా మారిందా? నేను తాండూరు ప్రజలతో కోరుకున్నది ఒక్కటే, మార్పు అనేది తథ్యంలో ఉంది. అవినీతి అనేది చాలా ఘోరంగా నడుస్తుంది. ఈ మార్పు ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకత అనేది స్టార్ట్ అయింది. వ్యతిరేకత ఆందోళనంగా ఎట్లా మారుతుందో మీరు కొన్ని రోజుల్లో చూస్తారు. కావున మీకు చెప్పేది ఒకటే, అధికారులతో అయినా, తెలంగాణ ప్రభుత్వంతో అయినా, ఇక్కడున్న ఎమ్మెల్యే గారితోనైనా, చైర్పర్సన్ అయితేనా, ఎవరితో కోరుకునేది ఒక్కటే, ఇవన్నీ చూసి దీన్ని మార్చే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న పేద ప్రజలకు మీరు రిప్రజెంటేటివ్గా ఉండి నిలబడి వాళ్ళకి ధైర్యం ఇవ్వండి. ఇవి ఇవ్వలేనలా మీరు ఎందుకు? మీ పదవులు ఎందుకు? మీకు కోరుకునేది ఒకటే, ఇట్లాంటి పరిస్థితి మళ్ళీ ఇట్లే జరుగుతుంటే మా బీఆర్ఎస్ పార్టీ తరఫున బీఆర్ఎస్ నాయకులం అందరూ కలిసి పెద్ద ఆందోళన దిగి ప్రజలతో మేము ముందే నిలబడి ధర్నాలైనా ముట్టడిలైనా అన్ని చేస్తాము. థ్యాంక్ యూ.
హాస్పిటల్స్ జరిగేది ఇప్పుడు ఇక్కడ నడవాలి. ఇప్పుడు గైనిక్ ఇబ్బంది గైనిక్ ఆపరేషన్ ఇక్కడ చాలా మంది చేసుకుని వస్తాయి. ఇక్కడ డాక్టర్స్ ఏమంటారంటే పేషెంట్ సీరియస్ ఉంది హైదరాబాద్ సరే ఇక్కడ వచ్చే వాళ్ళు అందరూ పేదోళ్ళు డబ్బులు ఇక్కడ ఎవరు రాదు. అయితే ఇక్కడికి వాళ్ళు ఏం చేస్తారు మా లాంటి ఫోన్ చేస్తారు అన్న ఇట్లా పరిస్థితులు మళ్ళీ ఇట్లా అంటే మేమేం చేస్తాము కాండూరులో ఏదో పెద్ద హాస్పిటల్లో ఏదో ప్రైవేట్ హాస్పిటల్ కావాలి వాళ్ళ దగ్గర మేము మాకు వచ్చినంత సాయం బిల్లు చేసి వాళ్ళకి చేస్తే ఆడ మళ్ళీ ఇద్దరు అది ఆపరేషన్ అవుతుంది డెలివరీ అవుతుంది సెక్షన్ అవుతుంది మళ్ళీ పిల్లలున్నా దేవున్నా అని అడ్మిషన్స్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ కాదు ఎందుకు రిస్క్ తీసుకోరు నేను నా క్వశ్చన్ రిస్క్ ఎందుకు తీసుకోరు అదే అదే మీరేమంటారు డాక్టర్ మీరు రెఫర్ చేస్తున్నారు మీరు రెఫర్ చేస్తున్నారు పర్టికులర్ డిఎస్సీలో లేదా మేడం సబ్జెక్ట్ సర్జరీకి సంబంధించిన అన్ని ఉన్నాక డాక్టర్ లేడు అక్కడ ఆయనకి సహకారం ఏంటి కదా మీరు కూడా సేమ్ అడ్మినిస్ట్రేషన్ కదా మీకు తెలిసి ఉండాలి కదా మేడం మీకు తెలిసి ఉండాలి కదా ఒకటి అడ్మినిస్ట్రేషన్ కాబట్టి ఎక్కడ ఏముందో ఏం లేదో మీరు సజెషన్ ఇవ్వాలి కదా మీరు కూడా చెప్పాలి అంటే బెస్ట్ ఇవ్వాలంటే మీరు కూడా మీరే చెప్పాలని లేదు కదా మేడం మీరు ఉంటారు ఇక్కడ మీరు చెప్పాలి కదా చూడండి ఇక్కడ ప్రజలు వస్తుండ్రు పిల్లలు వస్తుండ్రు వీళ్ళకి ఇబ్బంది అవుతుంది వాళ్ళకి మేము ఆన్సర్ చేయలేకపోతున్నాము. ఎట్లయినా మేడం చెప్పిన మాట ఎట్లుందంటే ఇది డిఆర్సీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కాకుండా ఇది ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ లాగుంది అంతే కదా ఫస్ట్ ఎయిడ్ క్లినికే కదా మేమేం చేస్తున్నాము వచ్చిన గతుకు ఏమైనా వస్తే ఇంత 2 టాబ్లెట్ ఇస్తాము కొద్దిగా ఎక్కువైతే మేము ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడున్నా అంటే మీరు అన్న ప్రైవేట్ హాస్పిటల్ కరెక్టే ఎంతవరకు ఫస్ట్ అయితే వరకు ట్రీట్మెంట్ అయినంత వరకు అడ్మిట్ అవుతుంది కొద్దిగా ఎక్కువ ఇబ్బంది ఉంటాయి హైదరాబాద్ మీరేమంటున్నా అందరికీ కూడా సేమ్ ప్రాబ్లం ఉండదు కదా మేడం 25 మందిలో ఒక్కరికి ఉంటుంది ఒక్క మాట అంటున్నాం ఇప్పుడు వాళ్ళ మేము ఒక చిన్న మేడం ఇప్పుడు వాళ్ళ మాట ఇప్పుడు మీరు అన్నారు మేల్ అటెండర్ లేరంటే వాళ్ళకి ఏం ఇబ్బంది ఉందో మీరు అర్థం మనం చిన్న మాట మీ పేపర్లో ఇస్తాను కాంగ్రెస్లో నచ్చింది అక్కడ చిన్న పేపర్లో ఎదురైనా ఇంత కన్ఫ్యూజన్ అని సర్జరీ అసలు అది ఎంతవరకు అలాంటి హాస్పిటల్స్లో అంత పెద్ద ట్రీట్మెంట్ అవుతుందంటే డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కదా ఎందుకు అవైలబిలిటీ లేదు అంటున్నా పిల్లల గురించి అడుగుతున్నాను మేడం అది లేదు కంటి ఆపరేషన్ అంటే మీరు ఒక మాట కరెక్టే మీరు పిల్లల గురించి అడుగుతుంది కదా ఇప్పుడు ఇది ఆపరేషన్ అవుతుందా కాదా అని సెకండరీ అది ఆపరేషన్ అవుతుందా కాదా అని సెకండరీ ఇప్పుడు మీరు అంటున్నారు ఇక్కడ వస్తే అంతా పేదోళ్ళు పేరుకు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అన్ని వసతులతో కూడిన హాస్పిటల్ అని చెప్తారు చెప్పినాక కూడా మళ్ళీ హైదరాబాద్ రిఫర్ చేసే పరిస్థితి ఎప్పుడు ఉండాలంటే ఇప్పుడు చావో బతుకు అన్న మ్యాక్సిమం ఒక మాట చెప్తున్నాను సిటీలో ఉస్మానియా హాస్పిటల్ ఉంది గాంధీ హాస్పిటల్ ఉంది అన్ని హాస్పిటల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కూడా యాజ్ ఏ బ్రాంచ్ ఇది కూడా దానికి సంబంధించిన బ్రాంచ్ ఇది అయితే అక్కడైతే ఇప్పుడు ఎవరైనా పోతే ఆడికి మీరు ఎక్కడైనా వెళ్ళిపోమని చెప్పారా మ్యాక్సిమం ఆడ ఇచ్చినంత వరకు ట్రై చేస్తారు ఎందుకంటే సడన్గా షాప్లోకి వెళ్ళిపోతుంది అంతవరకు బాగుంటే ఆ పిల్లగాడికి మంచి వైద్యం అందించాలనే ఉద్దేశంతో మీరు ఇక్కడ కూడా మనం కూడా మంచి ట్యాబ్లెట్స్ ఇస్తారమ్మా ఇవన్నీ పంపిస్తాము బయటకి ఎక్కడైనా ట్రావెల్ అయిపోవాలంటే అమ్మ మేము ఇంకొకరికే పోతాం ఇక్కడికి గవర్నమెంట్నే పంపించడానికి ఉంటుంది అది కూడా చెప్పాలన్నా లేదు అడిగిన కాబట్టి అంతే
ఇన్ని సంవత్సరాలు చదువుకున్నాం కదా, ఇంకా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. కరెక్టే కానీ మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్నా మా పరిస్థితి అంత దూరం పోగలేము. క్వశ్చన్కి ఆన్సర్ ఏమి ఇవ్వాలి, ఒక ప్రజాప్రతినిధి లాగా నేనేం చేయాలి, డాక్టర్ లాగా మీరేం డాక్టర్లాగా బాబుకి మంచి అయ్యేది అని చేస్తున్నాం. ఆయన బెస్ట్ ఉండాలి, ఏం లైఫ్ రిస్క్ కావద్దు బాబుకి, సేఫ్గా అయినా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళాలి. సరే మీరు హైదరాబాద్ పంపిస్తాం, వాళ్ళని నాలుగు మాట్లాడాలి. వీటికి వెళ్ళే వాళ్ళని అటెండర్ నుంచి పంపిస్తారని హాస్పిటల్ నుంచి ప్రొవైడ్ చేస్తారు. రాసిస్తాం కదా, 108 ఒక పద్ధతి ఉన్నాడు కదా, అక్కడ వెళ్ళి ఇంకా తీసుకెళ్ళి డాక్టర్ హ్యాండ్ ఓవర్ చేసి వస్తారు. మీరు యాజ్ ఎ పీపుల్ రిప్రజెంటేటివ్గా ఎవరైనా పంపిస్తారని నాకు ఇబ్బంది. అర్థం కాదు ఎత్తుకుంటారు, కాంట్రాక్టర్ ఏదో చిన్న ఇదే బాగుంది, నేను వెయిట్ చేస్తాను. సాయంత్రం అయ్యాక వెయిట్ చేస్తాను. పేషెంట్ డెఫినెట్గా చేస్తాను. ఒకసారి అన్ని సాయంత్రం ఇంకా సీరియస్ థియేటర్ లేదా పిల్లలకి ఆపరేషన్ అంటే అక్కడ డిఎస్లో కూడా లేదా? ఆపరేషన్ చేస్తారు కానీ పిల్లలకి సెపరేట్గా లేదు. పంపించడం అంటే అక్కడికి బాబుకి మీరు డాక్టర్స్ మీరు మాట్లాడుకుని అక్కడ సర్జన్ ఉంటారు కదా, వాళ్ళతో ఒకసారి మీరు ఆపరేషన్ చేసి ఎట్లా మళ్ళీ ఇది ఉంది సార్ పరిస్థితి కొద్దిగా మాట్లాడుతుంటే అయిపోతుంది కదా. అందరం రిస్క్ తీసుకుంటే కొద్దిగా చెప్పి చూడండి. మీరు పోలేని పరిస్థితిలో ఉన్నారు, కొద్దిగా అన్ని ఒక్క దగ్గర మనకు అయిపోతాయి సార్. మీరు అక్కడికి వెళ్ళే కష్టం తీసుకున్నారు, అక్కడికి వెళ్ళాక జారుతుంది, అది జారి పడుతుంది ఎందుకు. అదేమంటే వేసిండ్రు మొత్తం రాకిన మీద అంతా చూసిండ్రు కదా. ప్రజాధనాన్ని ఇట్లా వృధా చేస్తే ఎట్లా మెయింటెనెన్స్ కింద మరి ఏంటి ఇట్లుంది ఇది అంటే ఈ వారంలోనే అయిపోయింది. అరే ఎవరున్నారు జుమ్మేదారు వాళ్ళే మొత్తం వాగులాగా అంటే నీళ్ళు డ్రమ్లకి వస్తాయన్నా. మేము కూడా ఎంతైతే క్లీన్ చేయాలి, మేము కూడా మేము చేసినాం కదా. చెప్పేది మేము అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నిన్ననే అనుకో, నువ్వు శానిటైజర్ మీరే కదా, ఇది మీ మాక్సిమం ఇది చూడాలి కదా, రెగ్యులర్గా చూడాలి కదా, మీ బాధ్యత కదా. మీ బాధ్యతనే అడుగుతున్నాం, మీకు పెద్దగా మేము అంటలేము, మీ బాధ్యత కదా. ఇప్పుడు ఇట్లుంది పరిస్థితి, డ్యామేజ్ కింద జనాలు ఉన్నారు, ఫ్లాట్ మెల్లమెల్లగా డ్యామేజ్ అయ్యి ఏమన్నా కూలిపోయిందనుకో అవుతుందా కాదా, అదొక్కటే క్వశ్చన్. దీనివల్ల చిన్న డ్రైనేజ్ అయితే మన వసతి కావాలా, దీనికి ఏమన్నా వాటర్ డ్రైనేజ్ ఎక్కువ కావాలంటే అడిగి తీసుకోండి. ఏమన్నా తీయాలి కదా మీరు. ఏమంటున్నాను మీ పైన నేను వేస్తలేను, మీరు చేస్తలేను అంటలేను. ఇప్పుడు ఈ వాటర్ పోనీకి ఏమన్నా అది బంద్ ఉందా, మళ్ళీ స్కోప్ లేదా, దీనిపైన మళ్ళీ ఏమన్నా బెడ్ వేయాలా అంటున్నానా ఏమంటే ఆగుతుంది కాబట్టి కొన్ని నీళ్ళు ఆగినా కూడా సంచాలు ఆగుతుంది తెలియదు ఏముందా. మీ ఇంటి పైన నీళ్ళు అక్కడి స్టాప్ ఉంది, ఇంటి పైన నా ఇంటి పైన స్టాప్ ఉంది. वाशरूम वाटर टैप में डाल सकते हैं, टैप में डाल रहे हैं, टैप ले सलीम भाई योगी पे जाए बोलो।
ఇదిలా ఉండగా బషీరాబాద్ మండలం జీవని గ్రామంలో ఇటీవల ఓ చిన్నారిపై నరేష్ అనే యువకుడు అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. అత్యాచారం వల్ల కడుపు నొప్పితో ఉన్న చిన్నారిని మాతా శిశు సంరక్షణ ఆసుపత్రిలో చేర్పించి మెరుగైన చికిత్స చేయాలని కుటుంబీకులు వైద్యులను కోరారు. కానీ వైద్యులు ఎలాంటి పట్టింపులు లేకుండా వ్యవహరిస్తున్నారని చిన్నారి కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ చిన్నారికి సరైన వైద్యం అందాలని, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డ యువకుడిని కఠినంగా శిక్షించాలని కుటుంబీకులు డిమాండ్ చేశారు. मेरा नाम विपाशा। मेरी बेटी का ऐसा हुआ था, रात में हॉस्पिटल गए तो कौन मेरी रेंज को बात करो, जो बच्ची सो गई वो करी बोले तो पेट में का दर्द रही तो बच्ची कैसे सो जाती है। बच्ची सो गए तो तू बच्ची का देखती, मेरी हालत देखती, जाके सो जाओ बोल रही मेरे बच्ची यहाँ ट्रीटमेंट नहीं किया नहीं। उनको फ़ोन आ करे तो मैं बड़े लोगों को फ़ोन आ करे तो उन आए तो भी जो नहीं तो ये करो बच्ची अच्छी है, बच्ची अच्छा खेल रही बोल रही सिस्टर। छोटे बच्चे क्या बोल रही, बच्ची जा यहाँ कहीं फिर रही बोल रही। मैडम तो असल रेंज देखो बातें करो बोल रही। ये क्या है सज़ा, ये क्या करना, हमारे हालत देखे तो उन बोल रही रेंज देखो बात करो बोल रही। क्या बात करना उस रेंज देखो। हाँ तुम बच्ची अच्छी है बोल रही। वो बच्ची की एक ट्रीटमेंट नहीं, एक गोली नहीं, एक दवा नहीं। अब तक उसका हाथ नहीं देखना, पेट देखी ना, हाँ पेट भी नहीं देखी। वो बच्ची अच्छी है तो सो गई बच्ची बोल रही। वो बच्ची पेट में दर्द रख ले को अम्मी मेरे पेट में दर्द हो रहा, अम्मी मेरे पेट में दर्द हो रहा बोल रही। बच्ची पेट में का दर्द देखे तो नींद कैसे जाती, वो टिस्टर बोल रही सो गई बोल रही। हमें नहीं सो गया असल में फ़ोन कर ले से हमें असल ट्रीटमेंट नहीं है दवाखाने में असल बच्ची का। आप लोग कब आए दवाखाने को? रात में आए 10 बजे, हमें 11 बजे तक आए हैं। एम्बुलेंस को फ़ोन करके आए हमें। तो अब तक ट्रीटमेंट ये ट्रीटमेंट नहीं, एक गोली भी नहीं, एक आँख पेट का नहीं, हाथ पर को भी नहीं देखी, हाथ भी पकड़ को नहीं देखी। बच्ची की टेढ़ा पड़ी। देखो भाई रात में हमें तो तीनों तो एम्बुलेंस में आ गए, हमारे गाँव वाले कुछ भी नहीं बोले, क्या भी नहीं बोले। माँ बाप दोनों आ गए, बच्ची ब्लीडिंग आ रहा, पेट में दुख रहा बोल के हॉस्पिटल का आ गए। हॉस्पिटल का आ गए बस था वो हम रात में 11 बजे 12 बजे बच्ची फ़ोन करी हमारे हॉस्पिटल में, भैया ऐसी बात है सर ट्रीटमेंट से बच्ची दर्द से तड़प रही, हमारे पूछ रहे नहीं हॉस्पिटल में डॉक्टर कोई भी नहीं पूछ रहे, भैया बोल को हमारे फ़ोन करी। हम पूरे सुबह में आए तो मैडम को बात कर रहे तो मैडम क्या बोल रही, रेंज देख को बात करो बोल को बोल रही। भैया हमारे क्या भी नहीं, हमारे बच्ची को एक सजा होना, वो दरिंदे का सजा होना, ये बच्ची ट्रीटमेंट अच्छा होना भाई, उससे ज़्यादा कुछ भी नहीं मांग रहे हम। दवाखाने में पकड़ रहे नहीं, पशु से कर रहे भी नहीं। क्या नाम है तुम्हारा? पाशा कोसा को? हमारा नार कनौल। कोसा? नार कनौल। जीवानी भी जीने आए थे। अब रह रहे कहाँ आप लोग? जीवानी